హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి సండే రోజు హైదరాబాద్కి అలా వెళ్ళిపోయాం కదా. సో సండే మార్నింగ్ వచ్చేసేసి టీ అది తాగేసామన్నమాట. కొంచెం నిదానంగా లేట్గా అయితే లేచామండి. నైట్ జర్నీ అది ఉంది కదా, సో కొంచెం నిదానంగా లేచాం. ఆ తర్వాత టీ తాగేశాక టిఫిన్ తినడానికి బయటికి వెళ్తూ ఉన్నాం అనమాట. సో చాలా అంటే చాలా డేస్ తర్వాత ఇలా బండి మీద అదేనండి, ఇక్కడ మా హస్బెండ్కి వచ్చేసేసి స్కూటీ ఉంది కదా, సో ఇలా పెద్ద బండి అయితే లేదు కదా. సో అక్కడ ధీరజ్ వాళ్ళ దగ్గర ఉంది. సో దాని మీద అయితే ఎక్కేసేసి నేను మా హస్బెండ్ టిఫిన్ తినడానికి బయటికి వెళ్తున్నాం. ధీరజ్, గ్రీషు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మార్నింగ్ బయటికి అయితే వెళ్ళారు. సో మేమిద్దరం మాత్రమే ఉన్నాం. ఇంకా 9:30 ఆ టైం అయితే అయ్యింది. ఇంకా ఆకలి వేస్తుంది అనేసి రా బండి మీద పిలుచుకొని, అంటే ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వస్తాను అని అన్నాడు. మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉండాలి. సో ఇంట్లో అమ్మ బాబోయ్ అంటే ఇంకా బండి మీద అలా అయితే పిలుచుకొని వెళ్ళాను. సో నేనైతే ఇడ్లీ తీసుకున్నాం. మైసూర్ బోండా వేడిగా వేస్తూ ఉన్నారు. సో బోండా వేడిగా ఉన్నప్పుడు తినడం నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ ఇడ్లీ వడ తినేసాడు. ఆ తర్వాత తనకు కనిపించాయి నేరేడు పండ్లు అనమాట. సో తన ఫేవరెట్ ఇవి వచ్చేసేసి అక్కడ టిఫిన్ సెంటర్ దగ్గరనే కనిపించగానే తను అయితే చూడండి ఎంత నీట్గా ఒక్కొక్కటి మంచిగా పుచ్చులు అట్లా కాకుండా నీట్గా ఉన్నాయా అని వెతికి మరి ఏరేసి తీసేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో మేము తినేసేసాము. అక్కడ ఇంకా ఇంటికి వెళ్దాము పండ్లు కొనుక్కొని అంటే ధీరజ్ వాళ్ళు ఫోన్ చేశారు. అమ్మ మేము వస్తున్నాం, మీరు ఎక్కడున్నారు అంటే ఇలా టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాము ధీరు అని చెప్పగానే సో వాళ్ళు కూడా అక్కడికైతే వచ్చేసేసారు. సో వాళ్ళు వచ్చేసేసి సాంబార్, ఇడ్లీ అలా అయితే తీసుకున్నారు. సో టిఫిన్ తినేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. ఆ రోజు ఇంకా ఏం వర్క్ లేదన్నమాట. సో మంచిగా మళ్ళీ పడుకొని నిద్రపోయాను టిఫిన్ తిన్న తర్వాత. ఇంకా ఇక్కడ కర్రీస్ వచ్చేసి బయట నుంచి తెప్పించుకున్నాం. పప్పు, సాంబార్ అండ్ పెరుగు చట్నీ తీసుకొని వచ్చారనమాట బయట నుంచి. రైస్ కుక్కర్లో వచ్చేసేసి రైస్ మా గ్రీష్ గాడు మా హస్బెండ్ చేశాడు. నేనైతే మంచిగా పడుకొని టిఫిన్ తినేసి వచ్చి మంచిగా పడుకొని నిద్రపోయాను అనమాట. ఇంకా మనకు స్టవ్ అది గ్యాస్ అది అయిపోయింది. ఓన్లీ రైస్ కుక్కర్, ఇండక్షన్ మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాయి. పప్పు ఇవి చేసుకోవడానికి అయితే కుదరదు అనమాట. సో అందుకోసము ఇంకా కర్రీస్ బయట నుంచి తెచ్చి రైస్ అయితే ఇంట్లో చేశాను. నేను ఇక్కడ నుంచి మన మామిడికాయ చట్నీ అయితే ఉంది కదా, అదైతే తీసుకొని వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా. సో గ్రీష్ గార్డ్ వచ్చేసేసి చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి ధీరజ్ ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు అంట, సాంబార్ రైస్ చాలా బాగుంటుంది పడితే చెప్పి ఊరిస్తూ ఉండేవాడు అంట. సో అందుకు గ్రీష్ కోసమని సాంబార్ రైస్ అయితే తెప్పించాడు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. సో మా కోసం తెప్పించాడు ధీరజ్ చికెన్ గ్రే స్టార్టర్ టైప్ అయితే తెప్పించాడు అనమాట. నాకు ఎగ్జాక్ట్ నేమ్ అయితే గుర్తుకు లేదు. సమ్ చికెన్ స్టార్టర్ అయితే తెప్పించాడు. సో అన్నం, పప్పు, మన మామిడికాయ చట్నీ సో కలిపిచ్చాడనమాట మా హస్బెండ్. అందరం కూర్చొని తినేసేసాం విత్ చికెన్ తోటి. సండే కదా ఆ రోజు. సో తిన్నాక మళ్ళీ పడుకున్నానండి. ముందు రోజు అంతా ప్రయాణం చేశాను, అల్లసట. మళ్ళీ నేను డోన్కి వెళ్ళేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాను కదా. సో ఆ డే అంతా మరుసటి రోజు నాకు ఎలా ఉంది అంటే ఇంకా నిద్రపోదామా అన్నట్టుగా ఉండిందన్నమాట. సో మరుసటి రోజు మళ్ళీ లంచ్ చేసినాక మళ్ళీ నిద్రపోయాను. మనం ఇలాగే ఉంటాం, మనం బయటికి వెళ్దాము అని చెప్పి మంచి వాన కూడా పడింది అనమాట. అమ్మాయి ఎక్కడికి వెళ్ళేది లేదులే అనుకో, అయినా వదలలేదండి. 7 o'clock అలా అయితే అవుతూ ఉండింది. ఇక్కడ స్టార్ట్ అయ్యారు ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ అన్నమాట. అది కారు ఉంది, నువ్వు ఫస్ట్ బయలుదేరి ఇలాగే ఉంటే నిద్రపోతావు అని చెప్పాడు. సో మేమందరం కార్ అయితే ఎక్కేసాం. మా హస్బెండ్ చూసారా యూత్ అన్నట్టుగా అనేసి మా బైక్లో అయితే వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. సో బైక్ వచ్చేసేసి వేరే ఫ్రెండ్ వాళ్ళైతే తీసుకొని వచ్చాడు. వీళ్ళు పిలుచుకొని వెళ్ళారు నన్ను ఈసారి కుకట్పల్లి ఏరియాకి పిలుచుకొని వెళ్ళారనమాట. నాకు తెలిసి చాలామంది ఇన్స్టాలో అయితే అది ఎక్కువ రీల్స్ చూస్తూనే ఉన్నాం, ఐడియా అయితే ఉంటుంది. KPHB అనేసి మన స్ట్రీట్ షాపింగ్ అనమాట, కుకట్పల్లి షాపింగ్ అనమాట. చాలామందికి ఐడియా అయితే ఉంటుంది. నన్ను అయితే ఫస్ట్ టైం పిలుచుకొని వెళ్ళారు. అంతకుముందు ధీరజ్ వాళ్ళు ఏదో సంథింగ్ తీసుకోవడానికని వెళ్ళారు అంట. సో అమ్మ నీకు చూపిస్తాను, అన్నీ కూడా రేట్స్ అవి తక్కువ ఉన్నాయి, మనకు దగ్గర కూడా ఉంటుంది అనేసి పిలుచుకొని వెళ్ళారు. సరే అక్కడికి వెళ్ళంగానే మా గ్రీష్ గాడికి వచ్చేసేసి
మసాలా పూరి తినాలి అని అనిపించింది అంట. సో అంటే మనం అక్కడికి వెళ్ళంగానే స్టార్టింగ్లో మాకు అదే కనిపించింది. సో మసాలా పూరి అయితే ఒకటి తీసేసుకున్నాం అనమాట. సో అప్పుడే ఆఫ్టర్నూన్ ఎప్పుడో తినేసాం. ఈవినింగ్ టీ అలా ఏమీ తాగలేదు. సో కొంచెం చిట్టి చిట్టి బొజ్జకు చిట్టి చిట్టి ఆకలి అయితే అలా ఉంటుంది కదా. సో అక్కడ 2 ఏమో తీసుకున్నాము. అది అలా అయితే తినేసేసేసాము. ఆ తర్వాత మనము వెళ్తున్నాము. ఫస్ట్ షాపింగ్ వచ్చేసేసి ధీరు కోసము. మరుసటి రోజు ఇంతకు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదా. సో మరుసటి రోజు మండే ధీరు బర్త్డే ఉండింది. సో మేము ఒక షర్ట్ తీసుకొని వెళ్ళాం. అది వాడి కలర్ అంతగా నచ్చలేదంట. నేను వేరే తీసుకుంటానని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళంగానే మాకు మంచిగా అనిపించింది. షాపు ఫుల్ బాయ్స్దే ఉండింది. సో అక్కడికి అయితే వెళ్ళాము. వాడికి నచ్చిన షర్ట్ని అయితే అక్కడ ఇప్పించామన్నమాట. రేట్ కూడా చాలా తక్కువనే పడింది మాకు. మీరు కనుక హైదరాబాద్ షాపింగ్ చేయాలి అని అనుకుంటే మటుకు ఇక్కడ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా ఏం కొనకూడదు అని మైండ్లో అనుకొని వెళ్ళిన వాళ్ళు ఒక 2-3 బ్యాగ్స్ కంప్లీట్ నింపుకొని అయితే వచ్చేస్తారన్నమాట. ఫస్ట్ మా గ్రీషుగాడు వచ్చేసేసి ఫుడ్ మీద పడింది కదా. ఆ తర్వాత దానికి పడిన షాపింగ్, దాని కళ్ళు ఏ వెతికాయంటే చప్పల్స్ అంట. సో అప్పప్ప ఏమున్నాయి మమ్మీ చప్పల్స్, చూసురా అని పిలుచుకొని వెళ్తుందంట. చప్పల్స్లో ఈ డిజైన్స్ అట్లా ఏముంటాయి గ్రీషు అని అంటే, లేదు నువ్వు రా చూద్దువు కానీ అని చెప్పి A to Z అయితే కనిపించాయండి. అక్కడ ఓన్లీ ఈ బట్టలు షాపింగే అని అనుకున్నాను కదా, కానీ కాదు. ఇలా ఈ బొమ్మలు కూడా కృష్ణుడి బొమ్మలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆ తర్వాత వచ్చేస్తే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇది లేదు ఉండదేమో అన్న ఆలోచన మన మైండ్లోంచి తీసేయాలి అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా సరే ఫస్ట్ అంటే కొంచెము ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడి వరకు చూసేసి మీరు ఏం కొనాలి అనుకున్నారో ఒక షాప్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడనమాట. మా ధీరజ్ అయితే ఇక్కడ ఎక్కిరిస్తున్నాడు. అమ్మ మీకు చెప్పుల షాప్ తప్ప ఏం కనిపించటం లేదా అని ఇందాక ఒక కుళ్ళు జోక్ కూడా వేసాడు మన మీద. అయితే అదైతే నన్ను వదలటం లేదు. అమ్మమ్మ రామ చూద్దు అని చెప్పుల షాప్స్ దగ్గరికి పిలుచుకోపోదు. సో మీరు షాపింగ్ చేసి అలసిపోతారు కదా అన్నట్టు మధ్యలో ఇలా ఫుడ్ కూడా ఉంది అనమాట. అది కూడా ఇష్టమైనటివే ఉన్నాయండి. నూడిల్స్, పావ్ బాజీ, పానీపూరి ఇలా మనం తినే ఐటమ్సే ఉన్నాయన్నమాట. సో ఫుడ్ కూడా డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేకుండా మధ్యలో అక్కడక్కడ కూడా అరేంజ్ అయితే చేశారు. ఆ తర్వాత నేను ఏ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే మా హస్బెండ్, మా ధీరజ్ ఇక్కడ కొంటారేమో లేరా వీళ్ళు ఇంకా అని అనుకుంటున్నారు అనమాట. అనుకొని వీడియో తీస్తూ ఉంటారు. అక్కడి నుంచి చూడడము అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ఆ లాస్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ లాస్ట్ ఉంది చూడండి, ఇంత మీకు డిస్టెన్స్ కనిపిస్తుంది అంతవరకు అయితే ఉండిందనమాట. సో చూసి రండి అని చెప్పేసి మేము అందుకు చూసుకుంటూ వెళ్తున్నాం. రేట్స్ అయితే ప్రతి ఒక్క చోట ఒక్కటే పెట్టారండి. ఈ షాప్లో ఒక రేట్, ఆ షాప్లో ఒక రేట్, అలా అయితే ఏమీ లేదు. రేట్స్ అంతా కూడా నార్మల్గానే. అండ్ నాకైతే పెద్ద థౌజండ్స్లో అలా అయితే కనిపించలేదండి. అంటే ఎక్కువ కాస్ట్ కనిపించలేదు. 500, 200, 250, 150 ఈ రేంజే నేను రేట్స్ని అయితే చూశాను అనమాట. ఇక్కడ ఇంకొక పెద్ద చిక్కొచ్చి కూడా పడిందండి నాకు గ్రీషుకి షాపింగ్. ఇక్కడంతా ఆల్మోస్ట్ వెస్ట్రన్ ఉన్నాయన్నమాట. మాకు ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం, కార్తీక మాసం అంటే ట్రెడిషనల్ కదా కావాల్సినది. సో ఇక్కడ అంతా వెస్ట్రన్ టైప్ ఉంది. అంటే మనము ఏదైనా టూర్స్కి బయటికి వేసుకొని వెళ్ళేటప్పుడు ఉంటే చూడండి అలాంటివి ఉన్నప్పుడు. మీరు సీజన్ కాకున్నప్పుడు పిలుచుకొని వచ్చారు. ఇదే ఫిబ్రవరి, మార్చిలో అంటే మాకు ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు బాగుంటుంది కదా. ఇప్పుడు అంతా కూడా మాకు శారీస్, చుడీస్ ఇలాంటి టైప్ కావాలా కదా అని మేము వాళ్ళని అంటూ ఉన్నామన్నమాట. మీరు అప్పుడు ఎందుకు పిలుచుకొని రాలేదు అని అక్కడ అడుగుతూ ఉన్నాము. సో కొన్ని ఏమంటారు చుడీ టైప్స్ గ్రీషుకి కనిపించింటే అక్కడికైతే వెళ్ళండి. మీరు ఇందాక రేట్స్ అయితే చూసారు కదా, 250 అని ఉంది. ప్యాంట్స్ వచ్చేసేసి 150 అంతనే ఉన్నాను. సరే గ్రీషు, ఫస్ట్ నీకు వెస్ట్రన్లో ఏమన్నా నచ్చాయి, ఓకే ఇవి అన్నీ అనిపించాయి అనుకో, తీసేసుకో ఫస్ట్. అయితే రేట్స్ కూడా అంత కాస్ట్ అయితే లేవు కదా, నచ్చినవి తీసుకోవడం కూడా తప్పేం కాదు కదా అన్నట్టుగా అని ఇంకా గ్రీషుకి ఒక మోటివేషన్ అయితే చెప్పేసేసి నీకు నచ్చింది తీసుకో అని చెప్పాను. సో అక్కడైతే తనకు ఒకటి మంచిగా డ్రెస్ అయితే నచ్చింది, వెస్ట్రన్ వేరే నచ్చింది. నా కళ్ళు ఉరికే ఉంటాయి, ఇది సరిపోతుందేమో గ్రీష్మకు, అది సరిపోతుందేమో గ్రీష్మకు అని ఇలా వెతుకుతూనే ఉన్నాను. ఇంకా ఆ లైన్లోనే ముగ్ధా శారీస్ది అయితే ఒకటి కనిపించింది అండి. ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ అయితే జరుగుతూ ఉంది కదా. సో శారీస్ సూపర్ డూపర్గా అయితే ఉంటున్నాయి కదా. అక్కడే ఈ
స్ట్రీట్ షాపింగ్లోనే ముగ్ధ శారీస్ది కూడా ఒకటైతే కనిపించింది మాకు. ఇంకా ఈ దండలు వచ్చేసేసి 100, 150 అంతే రేటు ఉన్నాయి. కానీ నాకు పెద్దగా తీసుకోవాలని అనిపించలేదు, ఎందుకంటే నేను తిరుపతిలో అయితే మొత్తం ఎట్లా చూస్తుంటాను కదా ఈ షాపింగ్ని అంతా కూడాను. సో నాకు దండల దగ్గరికి అయితే వెళ్ళలేదు, జస్ట్ వెస్ట్రన్ వేర్ మాత్రం ఉన్నాయి కదా అని చేసుకున్నాను, కొంటూ అలా చూసుకుంటూ వెళ్ళాను. సో ఒక చోట మటుకు ఇలా కనిపించాయి 2 pairs అయితే చూశాను. మా హస్బెండ్ వచ్చారు, చూపిస్తూ ఉన్నారన్నమాట. తీసుకుంటున్నారా, కొంటున్నారా, కొనలేదు అన్నప్పుడు మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్స్, కొంటున్నాము అన్నప్పుడు వామ్మో బాబోయ్ అన్నట్టు పెట్టాడు. సో ఫైనల్గా అయితే విషు నేను ఇద్దరం కూడా తీసేసుకున్నాం. మేము కొంటాం కదా, కొన్న తర్వాత అవి మా దగ్గర ఉన్నాయంటే ఇంకొక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అనేసి వీళ్ళకైతే ఇచ్చేస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇచ్చేసేసి ఇంకొక షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో అలా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రౌండ్ అయిపోయి రివర్స్ తిరిగి వస్తున్నాం. గ్రీషుగాడు ఎక్కడో ఏదో చూసింది అంట, నెత్తి గీరుకుంటుంది. ఏ షాప్లోనో చూశానమ్మా, ఎక్కడో అర్థం కావట్లేదు అన్ని షాపులలో అని చెప్తుంది. సో నేను వచ్చేసేసి ఇక్కడ చుడీస్ ఉన్నాయి కదా, సో చుడీదార్స్ XXL, XXL అట్లా 46 అట్లా సైజెస్ని బట్టి కూడా ఉన్నాయి. సో ఈ చుడీస్ వచ్చేసేసి 250 అని చెప్పారు. సో నేను ఎలా ఉన్నాయి క్లాత్ అది అనేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ధీరజ్ అయితే చాలా బాగుందమ్మా, మనకు వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నాను. సో తర్వాత ఇవంతా కూడా శారీస్కి, మన బ్లౌజెస్కి వేసుకుంటాము కదండి, హ్యాంగ్స్కి, మన లెహంగాస్కి, సో అలాంటివి కూడా ఉన్నాయి. ఇది లేదు అని అననిక లేదండి, A to Z అయితే ఉన్నాయి. సో ఏదో షాప్ కనిపించలేదని వెళ్తున్నామా, వీళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చున్నారంటే వల్ల కాలేదు, కాళ్ళు నొస్తున్నాయి అంటే కూర్చున్నారు. సరే వాళ్ళంతా ఫైనలైజ్ అయినాక మనం వెళ్దాము అన్నట్టు కూర్చున్నారు. మా హస్బెండ్ మాకైతే తోడు వచ్చారు. ఫైనల్గా గ్రీషు అనుకున్న దగ్గర కూడా వెళ్ళాము. ఇంకా అంత తిరిగాము కదా, కొంచెం నన్నారి అయితే తాగేసేసి ఇంటికి వచ్చాం. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్, పప్పు అన్నీ ఉన్నాయని ఇంకేం తినలేదు, జస్ట్ షాపింగ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసేసామన్నమాట. ఇంకా చెప్పాను కదా ధీరు బర్త్డే ఉంది అనేసి. సో మరుసటి రోజు అంటే మండే రోజు అనమాట, సండే రోజు మిడ్ నైట్ 12 o'clockకి అయితే ఇంకా కేక్ కటింగ్ చేపిద్దాము అన్నట్టుగా అని స్టార్ట్ అయితే చేసాము. సో ఇంకా ఏం జరిగింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో KPHB హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఏదో ఒక ఐటమ్ అయితే కొంటారు, తిరిగి ఇంటికి అయితే వస్తాం. మేము కూడా సూపర్ డూపర్ హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము అక్కడికి వెళ్ళినందుకు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్యూటిఫుల్ బ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.